హలో అందరూ బాగున్నారా? ఈ రోజు నేను మురుకులు చేస్తున్నానండి. మా ఊరు స్టైల్ పుంగునూరు సైడ్ ఈ విధంగా చేస్తారు. 1 కిలో బియ్య పిండి తీసుకున్నాను. ఇది రెడీమేడ్ బియ్య పిండి. మాకు కోయిట్లో ఇదే అవైలబుల్. 1/2 కిలో శనగపప్పులు తీసుకున్నానండి. 1 కిలో బియ్య పిండి అయితే 1/2 కిలో శనగపప్పులు ఎగ్జాక్ట్లీ క్వాంటిటీ సరిపోద్ది. తగినంత కారం, అంటే మీరు ఎంత కారం కావాలో అంత వేసుకోవచ్చు. కొద్దిగా ఆప్షన్ నూగులండి, మన ఇష్టం, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు. ఓకే, ఇప్పుడు మనము శనగపప్పుని ఫ్రై చేసుకుందాము. అంటే 70% వరకు ఫ్రై చేసుకుందాము. పొట్టు ఊడాల అంతవరకే, ఎందుకంటే మిక్సీ జార్లో వేసుకుందాము. ఇది వచ్చి ఈ పిండిలో కలుపుకొని మళ్ళీ డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి మనము 70% మాత్రమే దీన్ని ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ చేసుకోకూడదు. స్టవ్ వెలిగించుకునేసి పప్పులు వేయించుకుందాము. 70% మాత్రమే. పప్పులు ఈ విధంగా వేగితే చాలు. 70% మాత్రమే. పొట్టు మాత్రం వస్తే చాలు. చూసారా, ఇలా పొట్టు ఊడితే చాలు. ఇప్పుడు దీన్ని మనము పొట్టు తీసేసుకొని మిక్సీ జార్లో పట్టుకుందామండి. కొద్దిగా నువ్వులు కూడా వేయించుకుందామండి. ఎక్కువ కాదు, కొద్దిగా పచ్చి వాసన పోతే చాలు. చూడండి, ఇలా వేగితే చాలు, ఎక్కువ అవసరం లేదు. పప్పులు వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, వీటిల్ని ఇప్పుడు మనము మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా చేసుకుందాము. మెత్తగా అంటే మరీ కొద్దిగా మెత్తగా కాదు, ఇప్పుడు మనం ఇడ్లీ పిండికి చేసుకుంటాం కదా, ఆ విధంగా కొద్దిగా బరకగా ఉంటే చాలు. కొద్దిగా వాటర్ వేసి కొట్టుకుందాము. మనకి ఇక్కడ కోయట్లో రోల్ లేదు కాబట్టి మనము మిక్సీలోనే వేసుకోవాలండి. తగినంత ఉప్పు వేసుకుందాం, కొద్దిగా వేసుకుందామండి పిండిలోకి. ఇలా మెత్తగా కొడితే చాలు. ముందు కాలం నాటి వాళ్ళంతా రోట్లో వేసి దంచేవాళ్ళండి వీటిల్ని. ఇప్పుడు ఇది మిక్సీలో వేసుకోవడం ఈజీ అండి, ఎందుకంటే రోట్లో వేసుకోవడం కంటే ఈ విధంగా చేసుకోవడం వల్ల ఈజీగా అయిపోద్ది పని మనకు. ఈ శనక్కాయ పప్పులు కొట్టేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇందులో బియ్య పిండి వేసేసుకుందాము మొత్తము. ఇదిగోండి కారము తగినంత, నువ్వులు, ఉప్పు కూడా వేసుకుందాము. ఎందుకంటే ఇంతకుముందు పప్పుల్లో కొద్దిగా వేసుకున్నాను ఉప్పు, ఇప్పుడు మళ్ళీ వేసుకుంటున్నాను. సరిపోకపోతే మళ్ళీ చూసి వేసుకుందాము ఉప్పు. మనం ఆల్రెడీ పప్పులు కొట్టేటప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా, కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. వాటరు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి మొత్తం. పిండి అంతా ఇలా ఈ విధంగా కలుపుకోవాలండి. టెక్నిక్ అంతా ఇందులోనే ఉండేది. మొత్తం పిండి బాగా కలుపుకోవాలి. ఎంత మెత్తగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి మురుకులు. మొత్తం కలుపుకోవాలండి. శనగకాయ పప్పులు కొట్టింది, బియ్య పిండి, మరపొడి అన్నీ వేసాం కదా, అన్నీ కలవాలి, అప్పుడు టేస్ట్ వస్తుంది. చూడండి, మొత్తం ఈ విధంగా రావాలా పిండి మురుకులు. ఇది మురుకులు పిండేది. ఇందులో 5 రకాలు ఉంటాయి. నాకు కావాల్సింది వచ్చి ఇది 3 స్టార్, ఇది కావాలి. సన్న మురుకులు వేసుకునేది కూడా ఉందండి, ఇదిగో చక్కలు వేసుకునేది. ఇది వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి. ఆయిల్ పెట్టుకొని మురుకులు వేసేసుకుందాము. పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాము. తగినంత మురుకులు మునగాలి కదా, కాబట్టి ఎక్కువగానే వేసుకోవాలి నూనె. ఇది మొక్కజొన్నల నూనె అండి. కోయట్లో దొరికేది మొక్కజొన్న నూనె, సన్ఫ్లవర్ ఆయిల్ అవే అండి.
మన ఇండియాలో అయితే అన్ని రకాలు దొరుకుతాయి. ఇక్కడ మనం దొరికే వాటితోనే యూజ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేసుకున్నాము. నూనె కాగనిద్దాము. నూనె కాగుతుంది కదండి. ఇప్పుడు ఈ పిండిని మనము ఇలాగ తీసుకొని ఇందులో వేసేసుకుందామండి. కొద్దిగా చూసారా, ఇలా వేసేసుకొని దీన్ని ఇలా పెట్టేసుకుందాము. అన్ని ఇదే విధంగా చేసుకోవాలండి. ఎందుకంటే ఫస్ట్ చేస్తున్నాను కాబట్టి ఇలా చూపిస్తున్నాను. నెక్స్ట్ వేసుకోవడం మురుకులు మాత్రమే. ఇది రెడీ. మురుకులు నూనెలో వేసేసుకోవడమే, నూనె కాగితే. ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఇప్పుడు మనము మురుకులు పిండేసుకుందాము. మంట తక్కువలో పెట్టుకుందామండి. చూసారా, ఈ విధంగా సింపుల్ అండి. ఇలా తిప్పుకోవడం. అన్నీ ఇదే విధంగా వేసేసుకోవాలి మురుకులన్నీ. ఒక సైడ్ కాలిపోయింది కదండి, చూడండి. ఇదే సపరేట్ గా వచ్చేస్తుంది. దీన్ని ఇలా తిప్పుకోవాలా. ఈజీ, చూసారా, అతుక్కోలేదు, ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా తిప్పుకోవాలి. ఒక సైడ్ కాలిపోయింది కదా, చూడండి, ఈజీగా తిరిగిపోతున్నాయి. మురుకులు వేగిపోయాయి చూడండి. అన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా నూనె తీసేసుకుని మొత్తం ఇలానే తీసేసుకుందాము. చూడండి, సపరేట్ గా వచ్చేస్తుంది మురుకులు. అన్ని ఇలానే తీసేసుకుందాము. మొత్తం తీసేసుకున్నాం కదా, మళ్ళీ రెండో ట్రిప్ వేసుకుందాము. రెండోసారి కూడా ఇదే విధంగా మురుకులు పిండుకోవాలి ఈజీగా. మంట సిమ్లో పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోకూడదు. అన్ని ఇలా వేసుకోవడం తీసుకోవడమే అండి. మొత్తం అయిపోయాక లాస్ట్ లో చూపెడతాను ఎన్ని మురుకులు చేశాను, ఎలా వచ్చాయి అని. మొత్తం ఇలా ఆయిల్లో వేసేసుకున్న తర్వాత చూపెడతాను. బియ్య పిండి చెనిక్కాయ పప్పులతో చేసిన మురుకులు రెడీ అయిపోయాయి. చూడండి ఎంత కలర్ఫుల్ గా వచ్చాయో. చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. చిన్నపిల్లలకు కూడా స్నాక్స్ టైప్ లో పెట్టారంటే బాగా తింటారు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈజీ అండి చేసుకోవడం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.